హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఫేస్ టోనర్ అనమాట. టోనర్ అసలు ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, అండ్ నేను వాడే టోనర్ ఏంటి, ఈ టోనర్ రివ్యూ, ఇంకా అసలు టోనర్ గురించి తెలియని వాళ్ళకి ఈరోజు ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫేస్కి టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టోనర్ తెలుసుకోకుండా యూజ్ చేయకుండా ఉన్న వాళ్ళు చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మీరు టోనర్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ఫేస్కి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వస్తున్న గంట సింబల్ని ట్యాప్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వస్తే నేను టోనర్ గురించి ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. సో టోనర్ అప్లై చేసుకోవడం వల్ల మీ ఫేస్ మీద ఏమైనా ఓపెన్ పోర్స్ ఉంటే అవి ఆ ఓపెన్ పోర్స్ అనేది టైటిన్ చేస్తుంది. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే మీరు మీ ఫేస్ని క్లెన్స్ చేసుకోవడం, అంటే మీ ఫేస్లో ఉన్న డర్ట్ అనేది మీ ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల డర్ట్ అనేది ఫస్ట్ క్లీన్ అవుతుంది అనమాట. క్లీన్ అయిన డర్ట్ ఏంటంటే పైన లేయర్ మాత్రమే క్లీన్ అవుతుంది. మనం టోనర్ యూజ్ చేసినప్పుడు లోపలి వరకు వెళ్ళి మన ఫేస్ పోర్స్ ఉంటాయి కదా, పోర్స్ లోపలి వరకు వెళ్ళి లోపల ఉన్న డర్ట్ కూడా క్లియర్ చేయడానికి అనేది టోనర్ యూస్ అవుతుంది అనమాట. ఏ టోనర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా టోనర్స్ ఉన్నాయి. బ్రైటనింగ్ టోనర్, పోర్ టైటనింగ్ టోనర్, ఆయిలీ స్కిన్ టోనర్, ఇలాగా చాలా టోనర్స్ అనేవి ఉన్నాయి. సో మీకు మీ స్కిన్ టైప్కి తగ్గ టోనర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లోపలి వరకు వెళ్ళి టోనర్ అనేది మన స్కిన్ లోపలి వరకు వెళ్ళి క్లీన్ చేస్తుంది డర్ట్ని. తర్వాత మన పోర్స్ అనేది టైటన్ చేస్తుంది అనమాట. పెద్ద పెద్ద ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, అది టైటన్ చేస్తుంది. తర్వాత వచ్చి మన ఫేస్లో pH బ్యాలెన్స్ అనేది చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫేస్ని కొంచెం మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అనమాట. అంటే డ్రై అయిపోనివ్వకుండా. ఎక్కువ ఆయిలీ స్కిన్ అంటే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. మనకి ఆ ఫేస్కి ఎలాంటి ఒక ఎక్స్ట్రా, ఇప్పుడు ఫేస్లో ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి కంట్రోల్ చేస్తుంది, అండ్ డ్రైగా ఉందనుకోండి కొంచెం మాయిశ్చర్గా ఉంచుతుంది. ఇలాగా ఒక మంచిగా బ్యాలెన్స్డ్గా మన ఫేస్ దీన్ని మెయింటైన్ చేయడానికి అనేది టోనర్ బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంకా ఏంటి చెప్పాలంటే ఆ టోనర్లో మనకి చాలా మంచి టోనర్స్, ఇప్పుడు మన స్కిన్ లోపలి వరకు వెళ్తుంది కాబట్టి బ్రైటన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు టోనర్గా. అండ్ మన స్కిన్కి పోర్ టైటన్ చేసుకోవచ్చు, డర్ట్ క్లీన్ చేసి, ఇలాగ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట టోనర్ యూజ్ చేయడం వల్ల. సో నేను కొత్తగా ఇప్పుడే ట్రై చేస్తూ ఉన్నాను. అంటే లైక్ ఒక 3 టోనర్స్ అలా యూజ్ చేశాను నేను అంతే. సో ఇంతకుముందు టోనర్స్ అవి తెలీదు, ఇప్పటికీ చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు టోనర్స్ అనేది. సో పోర్ టైటనింగ్ టోనర్ ఒకటి యూజ్ చేశాను బయోటిక్లో. సో అది చాలా బాగుంది. దాని తర్వాత రోజ్ వాటర్ని యూజ్ చేశాను, అది బాగుంది. ఇప్పుడు గుడ్ వైబ్స్ నుంచి రైస్ బ్రైటనింగ్ టోనర్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో ఆ టోనర్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు ప్రజెంట్ టోనర్ ఇది గుడ్ వైబ్స్ టోనర్ అనమాట. సో ఇది రైస్ బ్రైటనింగ్ టోనర్ ఇది. సో ఈ విధంగా ఉంది. ఇది మనకి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇది రెడీ చేశారు. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ షేర్ చేస్తాను మీకు ఇందులో యాడ్ చేసినవి. ఇది వచ్చేసి ఫర్ ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. ఇది నేను purple.comలో తీసుకున్నాను. సో దీని ప్రైస్ కూడా మనకి 200 అలా పడింది. సో ఇప్పుడు చెప్తాను నేను మీకు బెనిఫిట్స్ ఏమేమి యాడ్ చేశారని చెప్తాను. ఫస్ట్ అలోవెరా యాడ్ చేశారు, అండ్ గ్రీన్ టీ యాడ్ చేశారు, అండ్ నీమ్ యాడ్ చేశారు, ఇంకా కుకుంబర్ యాడ్ చేశారు, రైస్ వాటర్ యాడ్ చేశారు. ఇలాగ చాలా బెనిఫిట్స్ ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో మనకి యాడ్ చేశారు. నో మినరల్స్ ఆయిల్స్ అండ్ నో కెమికల్స్ అండ్ ఆల్కహాల్ ఇవన్నీ యాడ్ చేశారనమాట. అంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట టోనర్ యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఇది ఫేస్ లోపలి వరకు వెళ్తుంది, మనకి పోర్స్ లోపలి వరకు వెళ్తుంది. సో అలాంటి టోనర్స్ ఏంటంటే మనం చాలా చాలా జాగ్రత్తగా చూసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. కెమికల్స్ తీసుకుంటే ఫేస్ అనేది పాడైపోతుంది అనమాట. సో మన ఫేస్కి ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా కూడా ఈ టోనర్ అనేది హెల్ప్ అవుతుంది. సో నేను ఈ టోనర్ తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు తీసుకోండి. ఈ టోనర్ అనే కాదు, మీరు ఏదో ఒక టోనర్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టుగా. మేము ఏమీ ఇప్పుడు యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళైతే అట్లీస్ట్ రోజ్ వాటర్ని అయినా మీరు టోనర్గా పెట్టుకోండి. రోజ్ వాటర్ కూడా మంచిగా పనిచేస్తుంది మీ స్కిన్ ఓపెన్ పోర్స్ అనేది టైట్ చేయడానికి. సో ఇది బ్రైటనింగ్ టోనర్, ఇది నిజంగానే బ్రైటన్ చేస్తుంది. సో ఇది దీనికి ఏంటంటే మనకి స్ప్రే టైప్ ఇచ్చారు, ఫేస్ మీద స్ప్రే చేసుకునేలాగా. మిగతావి ఏంటంటే మామూలుగా లిక్విడ్ లాగా ఉంటాయి, ఒక ప్యాడ్లో ఇలా వేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకునేలాగా ఉంటాయి. కానీ ఇది ఈజీగా మన ఫేస్ మీద స్ప్రే చేసుకునేలా ఇచ్చారు. సో ఇప్పుడు నా ఫేస్ మీద నేను స్ప్రే చేసుకుంటున్నాను.
ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. నెక్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇలాగా జస్ట్ ఇది డ్రై అయిపోతుంది. ఇప్పుడు నా ఫేస్ మీద అయితే ఎలాంటి మేకప్ లేదు, అందుకే మీకు వేసుకొని చూపించాను. సో మీరు మేకప్ ఉన్నప్పుడు కాదు, ఇది ఎలా యూజ్ చేయాలంటే టోనరు ఎలా యూజ్ చేయాలంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. టోనర్ అప్లై చేసుకున్న తర్వాత సీరం అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. ఏదైనా సీరం యూజ్ చేసుకుంటే అప్లై చేసుకోండి, లేదంటే మాయిశ్చరైజర్కి వెళ్ళిపోవచ్చు. క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి మన స్కిన్ కేర్లో. అప్పుడే మన స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఈ టోనర్ కూడా చాలా బాగుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ ఫుల్గా ఈ టోనర్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తాను. సో ఇప్పుడు దాకా టోనర్ డీటెయిల్స్ చూసారు, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలని. సో ఇప్పుడు ఏంటంటే నేను యూజ్ చేసే టోనర్ చూపిస్తున్నాను మీకు. గుడ్ వైబ్స్ రైస్ బ్రైటనింగ్ టోనర్ అనమాట. ఇది నో పారాబెన్స్ అండ్ నో ఆల్కహాల్, అంటే పారాబెన్ ఫ్రీ అనమాట. అండ్ ఆల్కహాల్ కూడా ఇందులో యాడ్ చేయలేదు. సో ఇది పోర్స్ లోపల వరకు వెళ్తుంది కాబట్టి ఇలాంటివి మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. అన్ని స్కిన్ టైప్స్కి ఇది సూట్ అయిపోతుంది అనమాట. ఇది యూజ్ చేసే విధానం చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది యూజ్ చేయాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకొని మళ్ళీ మనం దాన్ని రబ్ చేయకూడదు, అలాగా ఫింగర్స్తో డ్యాప్ చేసేసి డ్రై చేసేసుకోవాలి. సో అదనమాట, అలా యూజ్ చేయాలి. ఇలా డైలీ యూజ్ చేయడం వల్ల, నైట్ అండ్ మార్నింగ్ మనం యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మన ఫేస్లో. అండ్ ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మెయిన్ ఏంటంటే ఇందులో రైస్ వాటర్ అనమాట. అంటే రైస్ వాటర్ ఏంటంటే బ్రైటనింగ్కి బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ టీ, ఆలివ్ ఆయిల్, ఇంకా అలోవెరో, ఇలాగా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో మనకి యాడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా కెమికల్స్ అనేవి మొత్తానికి అవాయిడ్ చేశారనమాట. సో దీని ప్రోడక్ట్ ఎంఎల్ వచ్చేసి మనకి 120 ml ఉంటుందన్నమాట. 120 ml మనకి 235 రూపీస్ ఉంటుంది. 235 కాదు, ఆఫర్లో మనకి ఇంకా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది డే అండ్ నైట్ యూజ్ చేసి చూడండి. పోర్స్ లోపల వరకు వెళ్ళి మనకి ఒక మంచి బ్రైటనింగ్ ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేది స్పెషల్లీ వింటర్ కాబట్టి ఈ వింటర్కి ఇలాంటి టోనర్స్ అనేది మీరు యూజ్ చేయండి. మీ స్కిన్ అనేది డ్రై అవ్వకుండా అండ్ మీ స్కిన్ అనేది మాయిశ్చర్ అనేది లాక్ చేయడానికి ఇలాంటి ఒక టోనర్స్ అనేది హెల్ప్ అవుతాయి. చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. నేను విజయ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, టేక్ కేర్, సీ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్, బాయ్.